వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్లో నుంచి ఒక కల్పిత కథ సృష్టించారు. సరే, ఇక్కడ మనకు పాయింట్ ఏంటి? నోవాహు టైంలో జలప్రళయం వచ్చేసింది, భూమి మీద మళ్ళీ మనిషి అనేవాడు మిగలేదు, ఒక్క నోవాహు ఫ్యామిలీ తప్ప. మిగిలిన వాళ్ళందరూ కూడా నశించిపోయారు. మరి నోవాహు ఇప్పటికి ఎంతకాలం క్రితం ఉన్నాడు? బైబిల్ లెక్కల ప్రకారం చూస్తే 4400 సంవత్సరాలకి పూర్వం. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ నాగరికతలు కానీ, ఈ దేశాలు కానీ, ఈ జాతులు కానీ, మతాలు, సంస్కృతులు ఇవన్నీ కూడా 4400 సంవత్సరాల నుండే విస్తరించాయి. 4400 సంవత్సరాలకి పూర్వం మొత్తం శూన్యం, నథింగ్. మానవ జాతి విస్తరణ అనేది జరగలేదు. జస్ట్ ఒకే ఒక ఫ్యామిలీ ఉంది, నోవాహు కొడుకులు కోడళ్ళు, వీళ్ళు మాత్రమే ఉన్నారు. అక్కడి నుంచే సకల మానవ జాతి వచ్చింది అనేది బైబిల్ చెప్తుంది. సరే, ఇందులో కూడా ఇంకా విచిత్రం ఉంది, నేను చెప్తాను. ఈ నోవాహు దగ్గర నుంచి అబ్రహాం దగ్గరకి వీళ్ళ మధ్య వ్యత్యాసం ఎంత అంటే 422 సంవత్సరాలు. అంటే నోవాహు టైం నుంచి మళ్ళీ ఫ్రెష్ గా మొదలైనటువంటి మానవ జాతి 420 సంవత్సరాలు గడిచేటప్పటికి అబ్రహాం పుట్టాడు. ఈ అబ్రహాం టైంకి అప్పటికే మళ్ళీ దేశాలన్నీ వచ్చేసినాయి, మళ్ళీ సంస్కృతులన్నీ వచ్చేసినాయి, ఎన్నో రాజ్యాలు ఇవన్నీ ఉన్నాయి. అందులో అబ్రహాం కొన్ని రాజ్యాలు తిరుగుతాడు. ఈజిప్ట్ వెళ్తాడు, ఫరో దగ్గరికి వెళ్తాడు, ఇంకో అబీమెలెకు అని చెప్పి ఇంకో రాజు దగ్గర పోతాడు. చాలా జాతుల ప్రస్తావన ఉంది, అబ్రహాం టైంలో ఉన్నటువంటి జాతుల ప్రస్తావన ఉంది. అలాగే అబ్రహాము వెండి నాణ్యాలు ఇచ్చి కొంతమంది దాసుల్ని కొన్నాడు అని కూడా ఉంది, బానిసలు కొన్నాడని ఉంది. అంటే వెండి నాణ్యాలు అనేవి వాడుకలోకి వచ్చాయి. ఇలా రాజులు, రాజరికాలు, నాగరికతలు, సంస్కృతులు అన్నీ కూడా విస్తరించిపోయాయి. ఎంత టైంలో? కేవలం 400 సంవత్సరాల టైంలో. అంటే నోవాహు టైం నుంచి మానవ జాతి డెవలప్ అవ్వటం, విస్తరించడం మొదలు పెడితే ఇక్కడ చైనాలో కానీ, మన భారత్లో కానీ, అటు ఆస్ట్రేలియా కానీ, ఆసియా ఖండంలో కానీ, అంటార్కిటికా ఖండంలో కానీ, ఐరోపాలో కానీ ఎన్నో ఖండాల్లో మానవ జాతి అంతా కూడా విస్తరించిపోయింది కేవలం 400 సంవత్సరాల్లో అని బైబిల్ చెప్తుంది. ఇది సాధ్యమా చెప్పండి? ఒక ఫ్యామిలీ నుంచి 400 సంవత్సరాలలో మొత్తం ప్రపంచంలో ఇన్ని మతాలు, ఇన్ని రాజ్యాలు ఏర్పడటం సాధ్యమా? లాజికల్ గా ఆలోచించండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా సర్నేమ్ సుగ్గున. ఈ సర్నేమ్ మీదే మా ఊరి పేరు కూడా సుగ్గున లంక అని ఉంటుంది. ఈ సుగ్గున లంకలో మా తాత ముత్తాతలు వాళ్ళ దగ్గర నుంచి మేము తెలుసుకున్న సమాచారం ఏంటంటే, ఫస్ట్ ఒక ఫ్యామిలీ వచ్చింది. ఎప్పుడు? ఒక 150-200 సంవత్సరాలకి పూర్వం. ఆ ఫ్యామిలీ నుంచి కొడుకులు, మనవాళ్ళు ఇలా ఇలా విస్తరించుకుంటూ వచ్చారు. ఓ 200 సంవత్సరాలు ఇంచుమించుగా గడిచేటప్పటికి ఈ రోజుకి 1000 మంది జనాభా ఉన్నారు మా ఊర్లో. అంటే ఒక ఫ్యామిలీ నుంచి 200 సంవత్సరాలు గడిచేటప్పటికి ఒక 1000 మంది జనాభా విస్తరించారండి. ఇంకో 200 సంవత్సరాలు తీసుకోండి, ఇంకో 200 సంవత్సరాల తర్వాత మా సుగ్గున ఇంటి పేరుతో ఉన్నవాళ్ళు, అంటే ఈ కుటుంబం నుంచి విస్తరించిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ప్రపంచం అంతా అవరుగా, ఒక దేశం అంతా కూడా అవరుగా, ఒక రాష్ట్రం అంతా కూడా అవరుగా, ఒక జిల్లా అంతా కూడా అవరు. మహా అయితే ఒక మండలం లేదా కొన్ని గ్రామాలు. అన్నయ్య కరుణాకర్ చెప్పారు. మరి లెక్కల ప్రకారం నోవాహు కాలంలో నుంచి అబ్రహాం కాలంలోకి 420 సంవత్సరాలు అయితే, మరి 420 సంవత్సరాలకి అబ్రహాం కాలంలో రాజులు ఉన్నారు, అందరూ ఉన్నారు, దేశాలు ఏర్పడ్డాయి, ఇవన్నీ ఏర్పడ్డాయి అని చెప్పని అంటారు. హౌ ఇట్ ఈజ్? ఇది సాధ్యమా? ఎలా సాధ్యమైందని చెప్పని ఆయన ఒక డౌట్ వ్యక్తం చేశారు. మరి వాళ్ళ ఊర్లో జనాలు ఉన్నారంటే వాళ్ళ ఊర్లో జనాలు ఎలా ఏదో చెప్తా ఉన్నాం లెక్కలు, కానీ నిజంగా మనం గనక చూసినట్లయితే జనాభా నోవాహు కాలం నుంచి అబ్రహాము కాలంలోకి నిజంగా రాజ్యాలున్నాయి, రాజులున్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మరి ఎలా? హౌ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్పని ఆయన ప్రశ్న వేశాడు. ఆ లెక్కలు చూపించి కూడా ఇదంతా డూప్లికేట్, అబద్ధం, బైబుల్ అంత సాధ్యమయ్యే విషయం కాదు, ఇది సాధ్యపడే విషయం కాదు, ఇలా జరగదు అని చెప్పని ఆయన చెప్తున్నాడు. మరి నిజంగా జరగదా, జరిగిద్దా అని గట్ట మనం చూసుకుంటే, ఈ రోజు గనక మనిషి బ్రతికే ఆయుష్ కాలం 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతుకుతూ ఉన్నాడు. కానీ ఆ రోజుల్లో ఒక మనిషి బ్రతకడానికి 700 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 900 సంవత్సరాల వరకు బ్రతికారు. ఎలాగ బ్రతికారు? వారు బ్రతికే విధానం వేరుగా ఉంది. కాబట్టి ఈరోజు కాలిక్యులేషన్ చేసుకుని ఈరోజు ఆపరేషన్స్ వచ్చాయి. 2 పిల్లగాళ్ళు, ఒక్క పిల్లగాడు ఉంటే చాలు, 2 పిల్లగాళ్ళు ఉంటే చాలు, ఈరోజు ఆపరేషన్ చేపించాలని ప్రభుత్వ నియమ నిబంధనలు పెట్టాయి. మరి ఆ రోజు నియమ నిబంధనలు లేవు. నిజంగా వ్యాపిస్తారు. పేపర్ లెక్కల్లో కూడా చూపిస్తాయి, లెక్కల్లో కూడా ఇప్పుడు చూపిస్తా. మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మనం ఇది తప్పు అనుకుని ఎలా సాధ్యమైంది, నిజంగా ఇలా సాధ్యమైందా, ఒక్క మనిషి పిల్లలు ఎంతమంది అవుతారో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది సాధ్యం అవుతుంది. ఇంకా మనం గనక చూసినట్లయితే అబ్రహాము కాలంలో కూడా షేతు బ్రతికే ఉన్నట్టుగా చూస్తాం. అబ్రహాము కొడుకుల కాలంలో కూడా షేతు బ్రతికే ఉన్నాడు. ఎలా సాధ్యం కాదు?
ఎవరు చెప్పారు సాధ్యం కాదని? ఈయన లెక్కలేస్తే పేపర్ మీద ఎలాగైనా అవుద్ది. దేవుడు చేయగలిగితే వారిని ఆశీర్వదిస్తే ఆ పిల్లలు వృద్ధి అవుతారు. 420 సంవత్సరాల్లో 6 లక్షల మంది ప్రజలు కాల్బలం వచ్చారు. ఐగుప్తు దేశంలో మోసే టైంలో 26 లక్షల మంది ప్రజలు ఇంచుమించుగా అక్కడి నుంచి బయలుదేరాలని చరిత్ర ఆధారాలున్నాయి. మరి కరుణాకర్ గారు చెప్పినట్టుగా అంత సులువైన పద్ధతి ఏం కాదు. ఇప్పుడు నేను చెప్తాను. అది ఎలాగైందో మీరు ఒకసారి మీరు వాచ్ చేయండి. ప్రియులారా, ఒక మనిషి వచ్చేసి బ్రతికే టైం 600 సంవత్సరాలు లేదా 700 సంవత్సరాలు లేదా 800 సంవత్సరాలు ఇలా బ్రతుకుతూ ఉన్నారు జనాలు. మనం సాధారణంగా ఇక్కడ గనక చూస్తే 40 సంవత్సరాల్లో పెళ్ళి అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నోవాహు ఒక కుమారుని తీసుకున్న, ఇతడు నోవాహు కుమారుడు. దగ్గరగా 700 సంవత్సరాలు 600 సంవత్సరాలు బ్రతుకుతూ ఉన్నారు. ఈయన బ్రతికే క్రమంలో ఈయన సుమారుగా ఒక 100 మందిని పిల్లలు కన్నది అనుకుందాం. ఈ 70 సంవత్సరాల టైంలో 700 800 ఈ టర్మ్లో ఈయన కన్న పిల్లలు ఒక 100 మంది. ఈ 100 మంది పిల్లల్ని ఒక అతనికి అన్నాడు. అందుకని అక్కడ రాయబడింది కుమారులు కుమార్తెలను కన్నారు అని చెప్పేసి అని ఉంటుంది ఆడ. కొంతమంది పిల్లలు కౌంట్ వేసిన తర్వాత ఇంకా వారు జీవించే ఉన్నారు ఆ రౌండ్ ఫిగర్ తర్వాత కూడా. అందుకే చెప్తాను, 100 పిల్లలు వేసుకోండి, 100 మందిని కన్నారు. ఈ 100 మంది 40 సంవత్సరాల తర్వాత ఏమైపోయింది? ఈ 40 సంవత్సరాల తర్వాత ఈ 100 మంది పిల్లలకి పిల్లలు పుట్టారు. వాళ్ళకు 40 సంవత్సరాల్లో పెళ్లి చేసుకున్నారు. ఈ 100 మంది ఇంటూ వీళ్ళు మనిషికి ఒక్కొక్కరిని 100 మందిని కన్నారు. ఇప్పుడు మనం కనుక చూసినట్టయితే ఇప్పుడు ఈ 4 సున్నాలు పెట్టుకోండి, 2 3 4. ఇప్పుడు ఎంతమంది? 10,000 మంది. ఈ 10,000 మంది ఇక్కడ ఉన్నారు. 10,000 మంది వీళ్ళు ఒక్కొక్కరు సుమారుగా వీళ్ళు ఒక్కొక్కరు 100 మందిని వేసుకుందాం వాళ్ళ బ్రతుకు దినాలన్నీ కూడా. ఇప్పుడు కనుక మనం చూస్తే ఇక్కడ చూస్తే దీని పక్కన 6 సున్నాలు వేసుకోండి. 1 2 3 4 5 6 అంటే 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షల మంది. 10 లక్షల మంది జనాభా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 40 సంవత్సరాల్లో ఈ రకంగా చూసుకుంటూ పోతే మళ్ళీ ఈ 10 లక్షల మందిని వేద్దాం. 1 2 3 4 5 6 ఈ లెక్క వేస్తే మళ్ళీ వీళ్ళందరూ కూడా ఒక 100 మందిని అందరూ అనుకుందాం. ఈ 100 మందిని కంటే ఇప్పుడు ఎన్ని వేయాలి మనం? 1 2 3 4 5 6 7 8. ఇక్కడ మళ్ళీ వీళ్ళందరిని వేసుకుందాం. ఎంత? 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8 ఇంటూ వీళ్ళు మనిషికి ఒక 100 మందిని అందరూ అనుకుందాం. ఇప్పుడు 15 సున్నాలు 1 2 3 4 5 6 7 8 9 10 ఈ రకంగా అయినాయి. మనం చూస్తే 9 సున్నాలుంటే 9 సున్నాలు 1 బిలియన్. 1 బిలియన్ అంటారు అనమాట. ఇప్పుడు మనకి ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 10 సున్నాలు ఉన్నాయి. ఈ 10 వేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 ఇంటూ వీళ్ళందరూ కూడా మనిషికి 100 మందిని కనరు అనుకుందాం. ఇప్పుడు 12 సున్నాలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ లెక్కన ఇప్పుడు వీళ్ళు ఒక 40 సంవత్సరాలు వేసుకుందాం. ఇక్కడ ఇంకో 40 సంవత్సరాలు, ఇక్కడ ఇంకొక 40 సంవత్సరాలు. ఈ రీతిగా ఎన్ని 40 ఇది నోవాహు కుమారుడు డైరెక్ట్ కనుక పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇది అవసరం లేదు. 1 2 3 4 5 5 అంటే 5 4 20. 200 సంవత్సరాల్లో రిజల్ట్ 200 సంవత్సరాలకి 200 సంవత్సరాలకి ఈ లెక్క వచ్చారండి. 400 సంవత్సరాలకి మీరు ఈ లెక్కను కౌంట్ వేసుకోండి. 400 సంవత్సరాలు 400 సంవత్సరాలకి ఇంకా ఎంతమంది అవుతారో కౌంట్ చేయండి. లెక్కలేనంత. ఇంకో విషయం, ఇది ఒక్క మనిషి ఇది ఒక్క మనిషి. మరి నోవాహు పిల్లలు 3 ఉన్నారు. 3 3
ఎంత చూశారు కదా, ఈ లెక్కలు సున్నాలు కూడా కట్టలేము. 200 సంవత్సరాలు, ఇంకా మనం 200 సంవత్సరాలు ఉన్నాయి. ఇది ఒక్కల సంతానమే. ఈ ఒక్కరి సంతానం కాదు, ఇంకా ఒక్కల సంతానం కాకుండా 3 సంతానం రావాలి మనకి. నోవాహు వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది, భూమిని నిండించండి అని ఒక ఇది ఉంది మనకి. కాబట్టి ఈ కరుణాకర్ సుగుణా గారు చెప్పినట్టుగా ఇట్ ఈజ్ పాసిబుల్. ఆయన పాసిబుల్ కాదన్నాడు, కానీ ఇది పాసిబుల్. 420 సంవత్సరాల్లో పాసిబుల్ కాదని ఆయన అనుకుంటున్నాడు, కానీ రాజ్యాలు ఏర్పడడం, రాజులు ఏర్పడడం, ప్రపంచాలు ఏర్పడడం ఇది సత్యం. ఎందుకంటే బాబేలు గోపురం దగ్గర వాళ్ళ భాషలు చెల్లాచెదురైపోయాయి, వాళ్ళ రాజ్యాలన్నీ కూడా విడిపోయారు. ఎక్కడికెక్కడ దేశాలుగా విభజించబడ్డారు. వాళ్ళు భాష తెలియక ఎటోళ్ళట్టు వెళ్ళిపోయారు. ఈనాడు ప్రపంచ జనాభా చూసుకుంటే మనం కాలిక్యులేట్ చేయండి ఎన్ని సున్నాలున్నాయి ప్రపంచ జనాభాకి. 8 బిలియన్ల మంది జనం ఉన్నారని చెప్పేసి రాయబడింది. 8 బిలియన్ల మంది. ఈ రకంగా లెక్కలు చూసుకుంటూ పోతే మరి 400 సంవత్సరాలు విస్తారమైన జనం, దేవుని ఆశీర్వదించిన జనం. మరి ఆ రోజు రోగం లేకపోతే, నొప్పితో రోగం చేత చచ్చినోడు ఎవడు లేడు నాకు తెలిసి, ఎవరు కూడా చావలేదు. అటువంటి పరిస్థితుల్లో ఎంత గొప్ప విస్తారమైన జనం పెరిగితే అది ఎలా సాధ్యమైంది? దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మీరు భూమిని నిండించండి అని చెప్పానన్నాడు. భూమిని నిండించే సక్రమైన పనిలో అనేక మంది విస్తారమైన జనంగా వాళ్ళు విస్తరించినట్టుగా మనకు కనపడతా ఉంటుంది. ఐగుప్తు దేశంలో కూడా ఒక మాట ఉంటుంది, ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వారిని చంపడానికి వెళ్తానికి మంత్రస్నానులు పంపిస్తే మంత్రస్నానులు అంటారు, మేము వెళ్ళక ముందే వాళ్ళు చాకచక్యంగా పిల్లల్ని కనేస్తున్నారు అని చెప్పాను. పురిట్లో చంపేయండి అన్నారు, విస్తారించి జనం పెరగొద్దన్నారు. ఇది సాధ్యం. కాబట్టి ఇట్లాంటి దొంగలెక్కలు నేను నమ్మాల్సిన అవసరం లేదు. దేవుడు సర్వశక్తిమంతుడు. 400 సంవత్సరాల విస్తారమైన జనాన్ని ఆయన పుట్టించగలుగుతాడు. రాజ్యాలు ఏర్పడ్డాయి. మనం గట్ట జాషారు గ్రంథాన్ని కనుక చూసుకుంటే ఎన్ని సంవత్సరాలు, ఎంతమంది అబ్రహాము కాలంలో కూడా నోవాహు కాలంలో ఉన్నవారు ఉన్నారు. కాబట్టి ఇటువంటి మనం నమ్మొద్దు. ఇటువంటి విషయాలను బట్టి మనం అనేక మందికి తెలియజేయాలి, ఒక ధైర్యం కొరకు. ఆమేన్.